సో ఇప్పుడే ఓజీ సినిమా చూసాము. సో మనం ఎలా పవన్ కళ్యాణ్ ఊహించుకుంటామో సో ఆ స్టైల్లో రియలిస్టిక్ గా కొన్ని ఉన్నాయి. సో ఆయన కుంపు గతంలో కూడా మనము తమ్ముడు సినిమాలో మనం కార్ల మీద చైలు పెట్టి ఆయన రియలిస్టిక్ గా కొన్ని స్టంట్స్ చేశాడు. సో ఆ స్టంట్స్ కి ఆయన యాస్టేజ్ గా సెట్ అవుతారు. సో ఆ విభాగంలో నాకు నచ్చింది ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు కొన్ని మాత్రం నా మైండ్ కొన్ని టచ్ చేసాయి. నేను ట్రైలర్ లో కొన్ని ఎక్స్పెక్టేషన్ చేశాను. సో ఆ విభాగంలో టచ్ చేశాను నాకు కొన్ని అయితే మాత్రం. ఎందుకంటే చాలా ఆయన సుజిత్ గారిని డైరెక్షన్ అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్ చేసి వస్తాము. సో ఆయన ఎమోషనల్ జోన్, ఎందుకంటే ఇప్పుడు రాజమౌళి గారి స్టైల్ వేరు, సుకుమార్ గారి స్టైల్ వేరు, డిఫరెంట్ ఆఫ్ స్టైల్. సో ఇక్కడ రియలిస్టిక్ గా పవన్ కళ్యాణ్ గారికి కొన్ని జోడించారు. తమ్ముళ్ళు కారులు పెట్టడం ఏంటంటే కొన్ని స్టంట్స్ ఆయన రియల్ గా చేస్తారు. ఆ ట్రూప్ చేసిన విషయం మనందరికి తెలిసిన విషయమే. సో దిస్ ఈస్ ఇక్కడ ఏంటంటే కుంపు గాని జపనీస్ చైనీస్ ఆ వార్డ్స్ ని బాగా కల్పించడం. ఆ జపనీస్ చైనీస్ ఆయన కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారు కుంపు నేర్చుకున్నటువంటి విషయం మనందరికి తెలుసు. సో అక్కడ మాత్రం టచ్ చేసింది, నాకు బ్రెయిన్ టచ్ చేసింది. సాంగ్ లో కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చెప్పుకోవచ్చు. చాలా మంది సో నాకు రాలేదు. సో ఏంటంటే బాగా ఏంటంటే ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చెప్పుకోవచ్చు. హీరోయిన్ గారి మధ్య పవన్ కళ్యాణ్ గారి మధ్య చాలా బాండింగ్ చాలా బాగుంది. చాలా మంది ఎందుకు చూపించలేదని చాలా మంది అనిపించింది, కానీ మన ట్రైలర్ లో కూడా. సో నో డిసప్పాయింటెడ్. హీరోయిన్ చాలా బాగుంది అనమాట. హీరోయిన్ గారిని చూపించిన విధానం కానీ ఫ్యామిలీ 2 సార్లు చూడొచ్చు. ఎందుకంటే చాలా అంత తొందరగా మైండ్ కాన్సన్ట్రేషన్ ఎక్కదు అనమాట. స్టోరీలకు మనం రివీల్ అవ్వడం చాలా కష్టపడతా ఉంటుంది. సో నిదానంగా పిన్ టు పిన్ చాలా లెంత్ ఉంది దీంట్లో. అంటే డిఫరెంట్ క్యారెక్టర్లు ఒకటి ఇక్కడ ఉండదు. ఒక కేరళ వెళ్తుంది, ఒకటి బాంబే వెళ్తుంది, ఒకటి జపనీస్ వెళ్తుంది. స్టోరీ డిఫరెంట్ ఆఫ్ లొకేషన్స్ తీసుకున్నారు. అంటే ఆ లొకేషన్ తగ్గట్టుగా అలా తిరిగి వస్తుంది అనమాట కథ. చాలా బాగుంది. చెప్పలేము ఇంత మాత్రమే యాక్సెప్ట్. థ్యాంక్ యూ. అని సస్పెన్స్ ప్రకాష్ రాజ్ ఈ మధ్య జరుగుతున్న సిచ్యువేషన్ లో లాస్ట్ లో చిన్న ఇంట్రెస్ట్ ఇచ్చారు. చూడొచ్చు మనం మరి ఏం జరుగుతుందో తర్వాత చూడాలి. హ్యాపీ. థ్యాంక్ యూ. రేటింగ్ సూపర్ డూపర్ సినిమా సార్. థ్యాంక్ యూ. ఓజస్ గంభీర